నమో గురుభ్యః. మనము అమృత బిందు అన్న ఉపనిషత్ చదువుకుంటూ వెళ్దాం ఇవాల్టి నుంచి. దీన్ని బ్రహ్మ బిందు ఉపనిషత్ అని గూడా పిలుస్తారు. మనకు మొత్తం కలిపి ఒక 5 రకాల బిందు ఉపనిషత్తులున్నాయని చెప్తారు. ఒకటి నాద బిందు ఉపనిషత్, ఒకటి తేజో బిందు ఉపనిషత్, ఒకటి ధ్యాన బిందు ఉపనిషత్. ఆ మూడిటితో పాటు కలిపి ఇదిగో ఈ అమృత బిందు ఉపనిషత్, ఐదోది బ్రహ్మ బిందు ఉపనిషత్ అని చెప్పారు. 5 బిందు ఉపనిషత్తులన్నారు గానీ, అమృత బిందు, బ్రహ్మ బిందు ఒక్కటే ఉపనిషత్తు. నేను 2 పక్కన పక్కన పెట్టి గూడా చూశాను. మిగిలిన వాటిని గూడా చూశాను. తేజో బిందు ఉపనిషత్తు కొంచెం పెద్దగా ఉన్నది. మిగిలినవి చిన్న చిన్న ఉపనిషత్తులే. అన్నీ ఒకసారి చూసొచ్చాను. బిందు అని ఉన్నది గాబట్టి, కామన్ ఫీచర్ ఏమి వీటికి అని. అన్నిట్లో గూడా మళ్ళీ ఓంకారాన్ని బెట్టుకుని అర్థం జేసుకోవడానికే మార్గాలను ఉపదేశాలు చేస్తూ ఉన్నాయి ఈ ఉపనిషత్తులు. కాబట్టి మనము బ్రహ్మబిందు ఉపనిషత్ అని ఇంకో పేరుతో పిలువబడే ఈ అమృత బిందు ఉపనిషత్తుని చదువుకుందాము. ఇది కృష్ణ యజుర్వేదంలోని ఉపనిషత్. ఇందులో మొత్తం ఒక 22 మంత్రాలున్నాయి. మొత్తము మనస్సును అర్థం చేసుకోవడము ఎట్లా? మనస్సును నియంత్రించడము ఎట్లా? మనసును లయం చెయ్యడము ఎట్లా? ఇంతకీ ఈ విధంగా అర్థం చేసుకుని దాన్ని నియమించి లయం చెయ్యడం ఎందుకు? అప్పుడేం జరుగుతుంది? అని ఈ విషయాల గురించి విచారణ చేస్తూ ఉంటుంది ఈ ఉపనిషత్తు. మొదలు పెడదాము. మనః హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధం ఏవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. ఇది చాలా సులువుగా అర్థమయ్యే ఉపనిషత్తు. పైగా కొంతవరకు మంత్రాలు చాలా సులువుగా అర్థమవుతాయి. కొన్ని మంత్రాలు కొంచెం కష్టము. అయితే మంత్రాలు సులువుగా అర్థం కాకపోయినా సరే, ఈ ఉపనిషత్తులో చెప్పబడుతూ ఉన్న ఈ మనసును అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం. కావాలంటే ఇందులో ఉన్న మంత్రాలైనా అర్థం చేసుకోవచ్చు గానీ, ఈ మంత్రాల్లో చెప్పబడుతూ ఉన్న మనసును అర్థం చేసుకోవడం కష్టం. అందుకని అన్ని చోట్ల మనకు మన గురువులు ఉపదేశాలు చేస్తూనే ఉంటారు. మనం అందుకని ఇక్కడ గూడా ప్రయత్నం చేద్దాము. ఇంతకి మనసు వివిధం 2 విధాలుగా ఉంటుంది అని ప్రోక్తం చెప్పబడుతుంది. మన మనసు 2 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనసు శుద్ధంగా ఉంటుంది. అప్పుడది చిత్తమవుతుంది. దాని పేరు వాసుదేవం. అక్కడికి వెళ్ళాలి మనము. అదిగో తదస్మ్యహం వాసుదేవః, తదస్మ్యహం వాసుదేవః అని ఇక్కడ మన అమృత బిందువులోనూ అంతే, ఇక్కడ మన బ్రహ్మ బిందువులోనూ అంతే. తదస్మ్యహం వాసుదేవః, తదస్మ్యహం ఎప్పుడు అది వాసుదేవమయ్యేది? ఆ మనసు ఎప్పుడైతే శుద్ధమవుతుందో అదప్పుడు చిత్తమవుతుంది. అది వాసుదేవం అవుతుంది. అయితే ఎప్పుడైతే అది అశుద్ధంగా ఉంటుందో ఇంక దానితోటే మనకు గొడవంతా గూడా. అశుద్ధంగా ఎందుకుంటుంది ఇంతకీ? అంటే కామ సంకల్పంతోటి ఉన్నది అంటే అది అశుద్ధమైపోతుంది ఆటోమేటిక్. మనసులో ఏదో ఒక కోరిక కలిగింది. ఇంకా అది సాధించాలని అది సంకల్పించింది అనగానే వెంటనే అశుద్ధమైపోతుంది. ఎందుకు? ఎందుకు అశుద్ధమైపోతుంది అంటే, కామం ఎందుకు కలుగుతుంది అని ముందు ఆలోచన చేయాలి మనము. అసలు కోరిక ఎందుకు కలుగుతుంది అంటే, ఇంకేదో ఒకటున్నది అది నాకు కావాలి అని కలగాలి మరి కోరిక. ఇంకేది లేదు అంతా నాదే, అంతా నేనే. నాది గూడా గాదు. అంతా నేనే అన్నప్పుడు ఇంక దేనికోసం, దేనికి కోరిక ఉంటుంది? ఉన్నదంతా ఒకటే అయితే అది నేనే అయితే, నాకింక దేనికోసం కోరిక ఎందుకుంటుంది? కానీ మాత్రం ఎప్పుడైతే ఏదో ఒకటి కావాలి అని కోరుతున్నది మనసు అంటే, అది ద్వితీయం చూస్తున్నది. రెండోది చూస్తున్నదక్కడ.
రెండోది చూస్తూ ఉండడం చేత అది అశుద్ధమైపోతుంది. ఎందుకు రెండోది చూడగానే అది అశుద్ధమవుతుంది అంటే, రెండోది ఉన్నది అంటే ఇంప్యూరిటీ ఉంటుంది. మనకు నార్మల్‌గా గూడా జనరల్‌గా బయట ప్రపంచంలో తెలిసిన ఎగ్జాంపుల్ జూసుకోవాలి అంటే, బంగారంలో ఏదో కొంచెం రాగి గాని, ఏదైనా కలిపితేనే గదా ఇంప్యూరిటీస్ అన్నీ వచ్చేవి. ఏదో భూమిలో దొరికిన బంగారంలో మట్టి, మిగిలిన మినరల్స్ కలిసి ఉన్నాయంటే అది ఇంప్యూరిటీస్‌తో ఉంటుంది. దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేయవలసి ఉంటుంది. అయితే ఎప్పుడైతే మొత్తం అంతా బంగారమే ఉంది. అందులో రాగో, ఇత్తడో, ఇంకేంటో మట్టో ఇంకేంటి లేదు. ఉన్నది మొత్తం కంప్లీట్‌గా బంగారం అంటే ఇంకది ప్యూర్. శుద్ధం. ఇక్కడ కామం కలిగింది అంటే రెండోది ఉన్నది అని అది భావన చేస్తున్నది కాబట్టే అది కోరుకుంటున్నది. రెండోది ఉన్నది అంటే అశుద్ధమైపోతుంది ఆటోమేటిక్‌గా. దాంతో ఏమవుతుంది కోరికతోటే ఆగదది. కోరిక ఉన్నది అంటే దాని వెనకాల కోపము, దాని వెనకాల స్మృతి విభ్రమము, దాంతో బుద్ధినాశము, దాంతో సర్వనాశము కలుగుతాయని మనకు భగవద్గీతలో గూడా చెప్తూ వచ్చారు. దాని వెనకాల అంతఃశత్రువులు ఇంకా చాలా వచ్చి చేరతాయి. కాబట్టి ఇంకా మనసు అశుచిగా మారిపోతూనే ఉంటుందది. భేదాలు చూస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. భేదాలు చూస్తూ ఉంటుంది, కోరుతూ ఉంటుంది. భేదాలు చూస్తూ ఉంటుంది, ముక్కలు చెక్కలైపోతూ ఉంటుంది మనసు. అయితే ఎప్పుడైతే అది కోరికలు మొత్తం విసర్జించి ఉన్నది అంటే, కామ వివర్జితమై ఉంటే అందులో కోరిక లేదు. ఎప్పుడు కోరుకోకుండా ఉంటుంది మనసు? రెండోది ఉన్నది, అది నాకు కావాలి అంటేనే కదా కోరిక. నాకేదో తక్కువయింది, నాకిది కావాలి. అదిగో వాడికున్నది, నాకు కావాలి అని ఇటువంటివన్నీ తారతమ్యాలు చూస్తేనో, తన పరభేదాలు చూస్తేనో, నేను, నాది అన్న అహంకార మమకారాలతో ఉంటేనో, అప్పుడది కావాలని కోరుతుంది. అయితే నేను, వాడు అని భేదమే చూడట్లేదు. ఎక్కువయింది, తక్కువయింది అని తారతమ్యాలు చూడట్లేదు. అటువంటి స్థితిలో కావాలి అనేది కోరుకోదు. అప్పుడది శుద్ధమై ఉంటుంది. దాన్ని ఇటువంటి శుద్ధ స్థితికి తీసుకొని రావలసి ఉంటుంది. అది మన సాధన. మనము సాధించేదేమి? ఎందుకు మనం సాధన చేస్తూ ఉన్నామో, మనం సాధించాలనుకుంటున్నదేమి అంటే, మన అంతఃకరణాన్ని శుద్ధం చెయ్యాలి. శుద్ధం దాని పేరే చిత్తం. దాని పేరే వాసుదేవం. అసలంతా శుద్ధమై, శాంతమై, స్వచ్ఛమై, చిత్మయమై ఉన్న సర్వం వాసుదేవమై ఉన్న దాన్ని ఉదరమంతరం చూసావంటే నువ్వు నశించిపోతావు అని తైత్తరీయోపనిషత్తు చెప్తూ ఉన్నా గూడా, అటువంటి అంతరాన్ని, ఆ భేదాన్ని చూస్తూ అది జారిపోతూ అశుద్ధమైపోతూనే ఉంటుంది. దాన్నట్లా జారనివ్వకుండా నిలబెట్టడం ఎట్లా అన్న విచారణ చేయడం కోసమే మనకు ఈ ఉపనిషత్తు. మనః హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధం ఏవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. ఇప్పుడు అయితే ఏంటండి? అయితే ఏమి? ఇప్పుడు నష్టమేమండి? అయితే అయింది మనసు. దానిష్టం అది శుద్ధంగా ఉండొచ్చు, అశుద్ధంగా ఉండొచ్చు. ఇప్పుడు నష్టమేమైంది? అక్కడ ఎక్కడొచ్చింది ఇక్కడ కష్టం మనకి అని అడిగితే, చూపిస్తాను పట్టు అని మన ఉపనిషత్తు ఇంకో మంత్రాన్ని ఇస్తున్నది. మనః ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. ఒకవేళ మనసు అశుద్ధిగా ఉన్నది అంటే, అది మనుషులకు బంధ కారణమై ఉంటుంది. వాడికి ఇంకా మోక్షం ఉండదు. ఎందుకు? మళ్ళీ ఇంతే విషయం. కోరికలున్నాయి. తీర్చుకోవాలన్న సంకల్పాలున్నాయి. అందుకోసం కర్మలు చేయవలసి ఉన్నది. దానికోసం జన్మలొస్తూ ఉంటాయి. ఇంక మోక్షం ఉండదు. ఒకవేళ మనసులో కామం లేదు అంటే, కోరికలు లేవు అంటే, అది శుద్ధమై ఉన్నది అంటే,
కోరిక లేకపోవడం చేత కర్మలుండవు. కర్మలు లేవు గాబట్టి జన్మలు లేవు. దాంతో జన్మరాహిత్య స్థితి, అపునరావృత్తి, మోక్షము ఆటోమేటిక్. ఎప్పుడైతే మన అంతఃకరణము శుద్ధమై ఉన్నది అంటే, అందులో త్రిగుణాలుండవు. త్రిగుణాలు ఎప్పుడు బయలుదేరుతాయి? ఆ గుణాల్లో వైషమ్యం కలిగి అవి ఎప్పుడు కర్మల్లోకి దిగుతాయి అంటే, ఈ అంతఃకరణము ఎప్పుడైతే చిత్తము శుద్ధము గాకుండా అహంకారంగా పరిణామం చెందిందో, ఆ అహంకారము, ఆ అంతఃకరణమే అహంకారం. అహంకారం ఎందుకు మళ్ళీ? అహంకారం ఎందుకు? కామము, కోరిక ఉన్నది అంటే మరి కర్మలు చెయ్యాలి. కర్మలెవరు చేస్తారు? అహం కర్త అన్న భావనతో, కర్తృత్వ భావనతో ఉన్నవాడు అహంకర్త. నేను కర్తను, అహం, నేను కర్మలు చేస్తున్నాను అని అహంకారం మొదలవుతుంది. ఆ కర్మలుండడం వల్లే అహంకారం. దాంతో ఏమవుతుంది? ఆ అహంకారము 3 గుణాలను పెట్టుకుని 3 రూపాలలో అది వ్యవహారాలు నడిపిస్తూ ఉంటుంది. అదే అహంకారము. అంతఃకరణము అహంకారంగా ఉండి సత్వగుణంతో కూడి ఉన్నది అంటే అది మనస్తత్వంగా ఉంటుంది. సంకల్ప వికల్పాలతో ఉంటుంది. అందుకే మనస్సు, కామ, సంకల్పం అని చెప్పారు. సంకల్పం అంటే వికల్పం కూడా కలుపుకుని మనం చూసుకోవలసి ఉంటుంది. అదే అంతఃకరణము ఎప్పుడైతే అహంకారంగా ఉండి రజోగుణంతో కూడి ప్రవర్తిస్తున్నది అంటే అప్పుడది బుద్ధిగా పరిణామం చెంది రకరకాల సంశయాలతో, నిశ్చయాలతో, నిద్రలతో, మెలకువలతో మదన పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహంకారము తమోగుణంతో కూడిందో అప్పుడది కరణాలుగా ఉంటుందది. ఇంద్రియాలు తన్మాత్రలుగా ఉండి ఈ కర్మలకు ఉపకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ గూడా ఆ అంతఃకరణము అహంకారంగా మారి ఇన్ని రూపాలు తీసుకుని కర్మలు జెయ్యడానికి కారణమవుతూ, అందులో ఉన్న ఆ క్షేత్రజ్ఞుణ్ణి, ఆత్మను బంధిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ కామము లేదో అప్పుడు కర్మ లేదు గాబట్టి అహంకారంగా మారవలసిన అవసరం ఉండదు. దాంతో అంతఃకరణం కేవలం శుద్ధమై, చిత్తమై ఉంటుంది. అప్పుడది మోక్షము. ఎందుకు? కర్మలు లేవింకా. కర్మనాశమే మోక్షము. సర్వకర్మ పరిత్యాగము, సర్వకర్మ సంకల్ప నాశము మోక్షము, నిశ్రేయసము. అక్కడికి మనం వెళ్ళవలసి ఉన్నది. విషయాసక్తమయ్యిందంటే మనసెప్పుడైతే విషయాలలో సక్తము తగులుకుని ఉన్నది అంటే ఇంకా అది బంధానికే కారణమవుతుంది. మనసు మనల్ని తీసుకుని వెళ్ళి విషయాలతో తగిలిస్తుంది. అయితే ఎప్పుడైతే మనసు నిర్విషయమయ్యిందో, ఏ విషయము లేదు మనసులో. అది ఏ విషయాలకు తగులుకోకుండా ఉన్నది అంటే అప్పుడది ముక్తి అయి, ముక్తి వైపుకు మనల్ని నడిపిస్తుంది అని స్మృతం చెప్పబడుతుంది. అప్పుడు ముక్తికి కారణమవుతుందది. ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటే మనస్సును సంకల్పాలు లేకుండా, కామం లేకుండా, అసలు ఏ విషయాల గురించిన ఆలోచనలు లేకుండా నిర్విషయంగా నిలబెట్టవలసి ఉంటుంది. థియరీ చాలా బాగుంటుంది. ప్రాక్టికల్‌గా దీన్ని ఆచరించడము చాలా కష్టము. చెయ్యలేము అని చెప్పము. ఎవరు చెయ్యలేకపోతే ఇక్కడ ఉపనిషత్తులెందుకు మనకు ఉపదేశం చేస్తాయి? చెయ్యొచ్చు. కానీ చాలా కష్టం. మనః ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. యతో నిర్విషయస్య అస్య మనసః ముక్తిః ఇష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా. ఇప్పుడు ఇక్కడ ఈ మూడో మంత్రం దగ్గర అధికారిని చెప్తున్నారు. ఈ ఉపనిషత్తుకు ఎవరు అధికారి? ఎవరు దీన్ని తెలుసుకుని ఆచరించవలసి ఉన్నది అంటే
ఎవరైతే ముముక్షువులై ఉన్నారో, ముముక్ష అంటే మోక్ష ఇచ్చ. మోక్షం కావాలి అన్న ఇచ్చ ఎవరికున్నదో మోక్తుమిచ్చ, అటువంటి వాళ్ళ కోసము ఈ ఉపనిషత్తు ఉపదేశం చేస్తూ ఉన్నది. ఎవరికైతే మోక్షం అవసరం లేదో, బంధాలు బానే ఉన్నాయని అనిపిస్తున్నాయో, కోరికలున్నాయి తీర్చుకుంటూ నేను అనుభవిస్తూ సుఖంగా ఉన్నాను, నాకిదే కావాలి, ఇంత మాత్రం ఉన్నా చాలు నాకు అని ఎవరికనిపిస్తున్నదో, నా వాళ్ళను నేను వదిలిపెట్టలేను, కోరికల్ని పూర్తిగా లేకుండా తొలగించుకోలేను, నాకిష్టం లేదు, లేదా నాకు చేత కాదు అని అనుకునే వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళు ముముక్షువులు కాదు కాబట్టి, వాళ్లకు ఈ ఉపనిషత్తు పనిచెయ్యదు. ఈ ఉపనిషత్తు ఎవరికి పనిచెయ్యదో, వాళ్లకు ఇంక ఏ శాస్త్రము ఉపకరించదు. భగవద్గీతాది శాస్త్రాల దగ్గర నుంచి ఏ ఉపనిషత్తు ఇంక వాళ్ళకి అవసరం లేదు. మనకు మొత్తం ఉపనిషత్తులు, శాస్త్రాలన్నీ ఎందుకున్నాయంటే, మోక్షం కావాలన్న ఇచ్చతో ఎవరైనా ప్రయత్నం చేసుకుంటూ ఉంటే వాళ్ళ కోసం చెప్తూ ఉన్నారు. దీనికి మనకు ఈ మోక్ష ఇచ్చ ఉండి, మోక్షం కావాలన్న కోరిక ఉండి, ప్రయత్నం చేస్తాను అని అనుకుంటూ ఉన్న వాళ్లకు కావలసినవి 2. ఈ ఉపనిషత్తుకు ఎవరైతే అధికారులున్నారో, వాళ్లకు ఉండవలసినవి 2. ఒకటి అర్థిత్వము, ఒకటి సామర్థ్యము. ఒకటి నాకు కావాలి అని అర్థిత్వం ఉండాలి. నాకు మోక్షం కావాలి అని కోరిక ఉండాలి. రెండోది నేను చేస్తాను. మీరు చెప్పండి గురువుగారు, మీరు చెప్పండి ఉపనిషత్ ఋషి, మీరెట్లా చెప్తారో నేను అట్లానే ఆచరిస్తాను. నేను చిత్తశుద్ధి కోసము ప్రయత్నం చేస్తాను అని ఎవరైతే సమర్థతతో ఉన్నారో, మీరు చెప్పింది నేను అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకున్న దాన్ని విచారణ చేస్తాను, విచారణ చేసిన దాన్ని ఆచరిస్తాను, నేను దీన్ని సాధిస్తాను అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, అటువంటి వాళ్ళు సమర్థులు. కాబట్టి అర్థిత్వం, సామర్థ్యం ఈ 2 ఉన్న వాళ్ళు దీనికి అధికారులు. మోక్షం కావాలనుకున్న ఎవరెవరైతే దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాము అని సాధన మొదలు పెడుతున్నారో వాళ్ళు దీనికి అధికారులు. ఇప్పుడు అధికారిని మనం నిర్ణయించుకున్నాం కాబట్టి, అటువంటి ముముక్షువుల కోసం ఏం చెప్తున్నారో చూద్దాం. అస్య మనసః నిర్విషయస్య, ఎప్పుడైతే యతః అటువంటి మనసు నిర్విషయమైపోయిందో, ఇంకది ముక్తి ఇష్యతే, అది ముక్తిని కోరుతుంది, అది ముక్తిని పొందుతుంది. మనసు ఎప్పుడైతే విషయాలకు తగులుకోకుండా ఉన్నదో, విషయాలంటే ఏవైనా సరే, విషయాలు అంటే మన ఇంద్రియాలకు విషయాలుంటాయి. మన కంటికి దృశ్యాలు, చెవులకు శబ్దాలు, చర్మానికి స్పర్శలు, ముక్కుకు వాసనలు, నోటికి రుచులు మొదలైన విషయాలుంటాయి. ఈ విషయాలు ఎన్నో రూపాలుగా ఉంటాయి. కంటికి దృశ్యం విషయమే గాని అది ఒక్క రకంగా ఉండదు. కన్ను చూసే విషయాలు భార్యనో, భర్తనో, కూతుర్నో, కొడుకునో, తల్లినో, తండ్రినో, తన సొంత దేహాన్నో చూస్తూనే ఉంటారు. అవన్నీ దృశ్యాలు. తన మనసులోని భావనలను కూడా చూస్తూ ఉంటారు. అవన్నీ దృశ్యాలు. లేదా శబ్దాలు. తన వాళ్ళు పలకరిస్తూ ఉంటే వింటూ ఉన్న మాటలు. ఎక్కడో వినిపిస్తూ ఉన్న పాటలు. ఏవైనా సరే. అటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అటువంటి విషయాలు వేటితో కూడా, ఒక్క దానితో కూడా తగులుకోకుండా ఉండాలి మనసు. అది అంత కష్టమైన పని. అసలు ఎటువంటి విషయంతో కూడా మనసు తగులుకోకుండా ఉండాలి. దాని పేరు ముక్తి. నిత్యము, ఎప్పుడో ఒక్కసారి కాదు, నిత్యము మనస్సు ఈ విధంగా నిర్విషయంగా ఉండేలాగా చేసుకోవడము మోక్షం కావాలనుకున్న వాడికి చెయ్యవలసిన కార్యం. ఇది వాడి కర్తవ్యం. ప్రయత్నపూర్వకంగా మనసును ఖాళీ చేసుకోవాలి. ప్రయత్నపూర్వకంగా మనసును ఖాళీ చెయ్యాలి. అందులో ఎటువంటి విషయ వాసనలు ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా ఒకవేళ మనసు ఉన్నది అంటే అది ఆటోమేటిక్‌గా శుద్ధమవుతుంది. దాని పేరు చిత్తము.
అటువంటి స్థితిలో అది మోక్ష స్వరూపము. ఇప్పుడు నిరస్త విషయాసంగం సన్నిరుద్ధం మనః హృది యదా యాతి ఆత్మనః లేదా ఆయాతి ఆత్మనః అని 2 పాఠ భేదాలున్నాయి. భావం తదా తత్ పరమం పదం. ఎప్పుడైతే మనస్సు ఆ అంతఃకరణము హృదయంలోనే నిరుద్ధం నిరోధింపబడ్డదో, అక్కడే ఆగిపోయిందో, బయట ప్రాపంచికమైన విషయాల్లో తిరగట్లేదో, సమస్త విషయాలతో సాంగత్యాన్ని నిరస్తం అస్తమించిపోయాయి, జారిపోయాయి. అస్తం అంటే జారడం అని అర్థం. సూర్యుడు అస్తమించాడు అంటే అటువైపు జారాడు అని అర్థం. నిరస్త విషయాసంగం అన్ని రకాల విషయాలతో సంగాలు, ఆసక్తులు మొత్తము నిరస్తమైపోతే, మనసు నుంచి జారిపోతే, మనసులో అసలు ఏ వాసన లేకుండా ఉంటే, అది పూర్తిగా ఆ విధంగా నిరోధించబడి ఉన్నప్పుడు, ఎప్పుడైతే అటువంటి స్థితి కలుగుతుందో, ఎటువంటి స్థితి? మనసు అన్నింటినీ వదిలిపెట్టేసింది అంటే, దేనికి తగులుకుని ఉంటుంది మరి? ఏది అయి ఉంటుంది? ఆత్మనః ఆయాతి లేదా ఆత్మనః యాతి. ఆత్మనే తగులుకుని ఉంటుంది. మామూలు ఆత్మ గాదు. ఆత్మభావం. ఆత్మనః భావం అది. భావం అంటే ఉన్నది అనర్థం. ఆత్మస్వరూపమై ఉంటుందది. ఎప్పుడైతే మనస్సు ప్రాపంచికమైన అసత్ విషయాలను వదిలిపెట్టిందో, కేవలం సత్తుగా ఉంటుంది. అటువంటి స్థితి పేరు తత్, దాని పేరు పరమం పదం. తదా అప్పుడు ఆ స్థితిని చేరుతుందది. యతో నిర్విషయస్య అస్య మనసః ముక్తిః ఇష్యతే అతః నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షునా. ఎందుకు? అట్లా చేస్తే మనకు కలిగే ప్రయోజనమేమి? ప్రయోజనమేమంటే, నిరస్త విషయాసంగం సన్నిరుద్ధం మనః హృది యదా యాతి ఆత్మనః భావం తదా తత్ పరమం పదం. మనసులో కామ సంకల్పాలన్నీ నశిస్తే, దానివల్ల అందులో ఎటువంటి విషయాసక్తులు లేకుండా తొలగిపోతే, దాని పేరు ముక్తి. ఆ స్థితి ఏమి అంటే ఆత్మభావము, ఆత్మగా మాత్రం ఉండడము. దాని పేరు పరమపదము అని చెప్తున్నారు. ఈ విధంగా ఎంత కాలము మనస్సును కోరికలు లేకుండా, విషయాసక్తులు లేకుండా నిరోధించాలి? ఎంతకాలం నిరోధించాలి? దాన్నట్లా ఎంతకాలం ఉంచాలి అంటే, తావదేవ నిరోద్ధవ్యం యావత్ హృతి గతం క్షయం ఏతత్ జ్ఞానం చ ధ్యానం చ శేషః న్యాయః చ విస్తరః. యావత్ ఎంతవరకైతే మనసు హృదయంలోనే నిలబడి 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 నిరోధించబడి చివరికి క్షయం గతం, అది లయమైపోవాలి. మనస్సు ఎప్పుడైతే కోరికలు లేకుండా ఉంటుందో, విషయాలకు తగులుకోకుండా ఉంటుందో, అప్పుడు మనస్సుకు సంకల్ప వికల్పాలు లేకపోవడం చేత మనసుగా ఉండవలసిన అవసరం కూడా ఉండదు. మనసు ఇంకా ఉండదు, అది లయమైపోతుంది. మనసు ఎంతవరకు ఉంటుంది అంటే, కోరికలున్నంత వరకు ఉంటుంది. మనసులో ఎప్పుడైతే కోరికలు నశించాయో, దాంతో మనసు గూడా ఉండవలసిన అవసరం లేదు గాబట్టి, అది నశించిపోతుంది. మనసు గూడా క్షయమైపోతుంది, లయమైపోతుంది. యావత్ ఎంతవరకైతే హృదయంలో ఆ విధంగా మనసు క్షయమవుతుందో, తావదేవ అంతవరకు మాత్రం దాన్ని నిరోధించు. నీ లోపల నీ మనసును నువ్వు ఎంతవరకు నిగ్రహించాలి అంటే, అది లయమైపోయేంత వరకు నిగ్రహించి అంత మాత్రం చాలు. అంత మాత్రం చేస్తే చాలు. ఒక్కసారి మనసు నిజంగా పూర్తిగా లయమైపోయిందంటే, ఇంక తర్వాత నువ్వు చేయవలసిందేమీ లేదు. ఎందుకంటే మనసే లేకపోతే చేయవలసిందేమీ ఉండదు కర్మలు.
మనసున్నంత వరకే నేను ఈ అమృత బిందు ఉపనిషత్తు చదువుకుంటాను, దీన్ని అర్థం చేసుకుంటాను, దీనివల్ల ఏదో సాధిస్తాను. ఈ సాధనంతా గూడా ఎంతవరకు? దీన్ని సిద్ధిగా సాధించేంత వరకు. ఎంతవరకు మనం సాధిస్తాం, ఎంతవరకు ఇదంతా చేస్తాము అంటే, దీన్ని సిద్ధిగా మనం పొందేంత వరకు. మనల్ని దేన్నింతకి పొందేది? తత్ ఏదింతకి నేనే. తత్ త్వమసి అని చెప్పారు గదా! అది నేనే. అది సాధించేంత వరకు ఈ సాధన అవసరం. అంతవరకు మళ్ళీ దేనితోటి చెయ్యాలి సాధన? మనసుతోటే. విచిత్రమేంటంటే, ఏ మనసును మనం లయం చేయడానికి బయలుదేరుతూ ఉన్నామో, ఆ మనస్సును వాడుతూనే ఉపాధిగా విచారణ చేస్తూ, ఆ మనసు లయమయ్యేంత వరకు దాన్ని నిరోధించాలి. ఇంత చెయ్యాలి. ఏ మనసును మనము లయం చేయాలని ప్రయత్నం చేస్తున్నామో, ఆ మనసును బెట్టుకునే విచారణ చేస్తూ, ఆ మనసుని ఆ విచారణతోటే నిరోధిస్తూ, చివరికి ఆ మనసు ఆ విచారణ ద్వారానే లయమైపోయే అంతవరకు గూడా మనము ఈ విచారణ తద్వారా ఈ నిరోధము చేయవలసే ఉంటుంది. విచారణ జ్ఞానంతో చేస్తాము. నిరోధము వైరాగ్యంతో చేస్తాము. ఈ జ్ఞాన వైరాగ్యాలతో విచారణ, నిరోధము 2 మళ్ళీ చెయ్యాలి అంటే దేనితో? మనసుతోటే చెయ్యాలి. మనసుంటేనే మనకు ఏదైనా చేసేందుకు ఉపాధి ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మస్థితిని సిద్ధిగా సాధించిన తర్వాత కొత్తగా సాధించేదేమీ లేదు గాబట్టి, అప్పుడు చేయవలసిన అవసరం లేకపోవడం చేత మనసుగా ఉండవలసిన అవసరం దానికి లేదు. అది నశించిపోతుంది. ఇది అర్థం జేసుకోవడమే జ్ఞానము. దీని పేరే ధ్యానము. ఏతత్ ఇదే జ్ఞానము, ఇదే ధ్యానము. మళ్ళీ ఇంకేంటో వేరే రకంగా చేద్దామనుకుంటున్నావా నువ్వు? శేషంగా వేరేవింకా చాలా ఉంటాయి. ఎన్నో న్యాయాలుంటాయి. న్యాయాలంటే నియమాలతో నడిపించే వాటిని న్యాయం అని పిలుస్తారు. దానాలు చెయ్యి, పూజలు చెయ్యి, హోమాలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, యాగాలు చెయ్యి, సత్కార్యాలు చెయ్యి, పుణ్యకర్మలు చెయ్యి, 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 చెయ్యి అని చేయించేవన్నీ గూడా న్యాయాలు. ఏవేవో నియమాలుంటాయి. చెయ్యి, 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 చెయ్యి అని చేయిస్తూ ఉన్నంత వరకు మనసుకు కర్మలు తగులుకునే ఉంటాయి. ఆ ఆసక్తులతోటే ఉంటుంది. ఇంకవి ఎంతవరకైనా విస్తరించొచ్చు. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నది సాధించడానికి ఏవేవో చెయ్యడం గాదు, అన్నీ ఆపేయడం అవసరం. ఏవేవో చెయ్యడం గాదు, అన్నీ ఆపేయడం. పూర్తిగా మనసు లయమైపోయేదాకా ఆపేయడమన్న పని కూడా ఉండవలసే ఉంటుంది. ఆపేయడం ఎట్లా అంటే, జ్ఞానంతో విచారణ చేయవలసి ఉంటుంది. జ్ఞానంతో విచారణ చేస్తూ ఉన్న సమయంలో తదేక ధ్యానం అవసరమై ఉంటుంది. ఇటువంటివన్నీ చెయ్యాలి. ఇంత మాత్రమే చేసేవి. దానాలు చెయ్యి, యాగాలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, తపస్సులు చెయ్యి, హోమాలు చెయ్యి, తీర్థయాత్రలు చెయ్యి అవి గాదు చేసేవి. అవి చేస్తే ఇక్కడ చెప్తూ ఉన్న మోక్షము ఎక్కడైనా సరే చెప్పబడుతూ ఉన్న మోక్షం కలగదు. అయితే మోక్షం కలగాలి అంటే మాత్రము మనసుకు చేయవలసిన అభ్యాసము ప్రాపంచికమైన కర్మలు అక్కడ చేయబడే క్రియలు కాదు. మనసుకు చేయవలసిన అభ్యాసము కేవలము ధ్యానము, జ్ఞానము. దీన్నే మన భగవద్గీతలో సాంఖ్యము, యోగము అని నేర్పిస్తూ వచ్చారు. మిగిలినవన్నీ ఎన్నైనా ఉంటాయి. కర్మనిష్టలో ఉన్నవాడు కర్మాధికారి. వాడు కర్మలు చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నవాడు ఏమైనా చేసుకోవచ్చు. ఎన్నైనా న్యాయాలుంటాయి కానీ, అవి విస్తారంగా ఉంటాయి. అవట్లా విస్తరిస్తూ ఉంటాయి. విస్తరించడం గాదు. లయమైపోవడం కావాలి అంటే ధ్యానం, జ్ఞానం రెండే మార్గాలు. ఈ జ్ఞాన ధ్యానాలతో సాంఖ్య యోగాలతో మాత్రమే విచారణ నిరోధాలతో జ్ఞాన వైరాగ్యాలతో దీన్ని మనం సాధించవలసి ఉంటుంది అని చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇదంతా సులువైన విషయం కాదు. చాలా కష్టము. అసలు ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు అర్థం చేసుకోవడం గూడా కష్టము. కొన్ని మంత్రాలు ఎంతో భావన చేయవలసి ఉంటుంది. తదేక ధ్యానంతో మనం చదువుకుంటూ ఉన్న శాస్త్రాల్లోని జ్ఞానమంతా కూడా ఉపయోగించి మనము
విచారణ ద్వారా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ 6వ శ్లోకాన్ని మనము కొంత మొదలుపెట్టి నెమ్మదిగా విచారణ చేస్తూ వెళ్దాము. నయేవ చింత్యం నచ్చ అచింత్యం నా చింత్యం చింత్యం ఏవ చ పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. ఆ బ్రహ్మ ఇంతకీ ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు నేను దాన్ని పొందుతాను? అహం బ్రహ్మ అస్మి అని తెలుసు, కానీ ఆ బ్రహ్మము నేనవ్వడము ఎప్పుడు? ఎప్పుడంటే ఆలోచించు, కూర్చో, విచారణ చెయ్యి. అందుకే కదా నీకు జ్ఞానం ధ్యానం చెప్పింది. జ్ఞానం లేకుండా కేవలం ధ్యానం వల్ల ఇది ఫలించదు. జ్ఞానము బహుశాఖాః హి అనంతాః చ బుద్ధయః రకంగా వెళ్ళిపోతే కూడా పని చెయ్యదు. ఏకాగ్ర చిత్తంతో కూడిన, మళ్ళీ ఏకాగ్ర చిత్తం ఉండాలి. ఒక్క దానిపైన అంతఃకరణము స్థిరంగా నిలబడి ఉన్న సమయంలో ఆత్మజ్ఞానం గురించిన విచారణ, ఆ చింతన చేయవలసి ఉంటుంది. ఆ చేస్తూ ఉన్న సమయంలో పక్షపాతం పూర్తిగా ముక్తమై ఉండాలి. ఎటువైపుకి నువ్వు మొగ్గడానికి వీల్లేదు. ఇది సత్, అది అసత్, ఇది పాపము, అది పుణ్యము, ఇది మంచిది, అది కాదు, ఇది సుఖము, అది దుఃఖము, ఇది నాది, అది నాది కాదు, ఇది అహం, అది మమ అని ఏ విధమైన ద్వంద్వాలు చూడరాదు. పక్షపాతము ఆ ద్వంద్వాలు చూసి అందులో ఏదో ఒక వైపు ఒక పక్షానికి వెళ్ళి పాతము పడడము ఉండరాదు. నాకు ఇది చాలా ఇష్టము కాబట్టి నేను ఆలోచన చేస్తాను. ఎందుకంటే ధ్యానం చేయమన్నారు కాబట్టి. ధ్యానం సమయంలో మరి విచారణ చేయమన్నారు కాబట్టి నేను కూర్చొని మననం చేస్తాను. మననం చేస్తూ ఉన్న సమయంలో నాకు ఇష్టమైనవి నేను ఆలోచన చేస్తాను అంటే నయ్యేవా కాదు, కానే కాదు. నాకిష్టం కాబట్టి నేను ఆలోచన చేస్తానంటే కుదరదు. నీకు ఇష్టం లేనివి గూడా గుర్తుకొస్తాయి. అప్పుడేం జేస్తావు? నా చెయ్యను అంటావా? అచింత్యమైన వాటిని ఆలోచన చెయ్యను అంటావా? అట్లా గూడా కుదరదు. ఇది నాకిష్టము, అందుకని నేను ఆలోచన చేస్తాను. ఇది నాకిష్టం లేదు, కాబట్టి నేను ఆలోచన చెయ్యను అని ఏదో ఒక్కదాన్ని పట్టుకోవడం గూడా కుదరదు. ఏ రకమైన పట్టుదలలు ఉండడానికి వీల్లేదు. ఈ బ్రహ్మ వస్తువేదున్నదో అది చింత్యంనా. అసలది నువ్వు నిజంగా గూడా సత్ గురించి ఆలోచన చేస్తానని కూర్చుంటే, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సత్ మనసుకి తెలియదు. మనసుకి గోచరించే వస్తువు కాదది. మనసుకు అది అగోచరము. అయినా కూడా మళ్ళీ అదే మనసును బెట్టుకొని నువ్వు ఆలోచించవలసి ఉన్నది. చింత్యం ఏవ చ తప్పనిసరి ఇంక. ఆలోచించేది మనసే గాబట్టి, మనసులో బెట్టుకొని ఆలోచించుకోవాలి. ఆ ఆలోచిస్తున్న మనసుకు దొరికే వస్తువు గాదది. ఆ వస్తువు దొరికేది కాదు గాబట్టి, నీకిష్టమొచ్చిన దాని గురించి ఆలోచన చేస్తానంటే కుదరదిక్కడ. కాబట్టి నువ్వేం చేయాలంటే, పక్షపాతం లేకుండా మరి ఉపాయం ఆలోచన చేసుకో, కూర్చో. కష్టమే, కానీ ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ మనం వచ్చే వారము ఈ మంత్రం దగ్గర నుంచి మొదలుపెట్టి, ఈలోగా ఒక వారం రోజులుంటుంది మనందరికి దీని గురించి ఆలోచన చేయడానికి. మళ్ళీ వచ్చి కూర్చొని విచారణ మొదలు పెడతాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.